ఒక వీడియోలో విగ్రహారాధన అంటే విగ్రహానికి శక్తి ఉంటుందా ఉండదా, విగ్రహానికి వాడడానికి శక్తి ఉందా లేదా అని హిందూ శాస్త్రం ప్రకారం మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో శబ్దానికి శక్తి ఉంది, ఆ శబ్దం ద్వారా విగ్రహానికి శక్తిని ఇన్బిల్డ్ చేసి ఆ విగ్రహం నాకు రెస్పాండ్ అయ్యేలాగా చేస్తారని చెప్పేసి ఒక సైంటిఫిక్ రూపంలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే దానికి వ్యతిరేకంగా క్రైస్తవులు విగ్రహారాధన చేయకూడదని చాలా బలంగా నమ్ముతారు, అది ఫాలో అవుతారు కూడా. ఓకే, విగ్రహారాధన చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, విగ్రహారాధన చేయడం వల్ల పాజిటివ్నెస్ మనకు వస్తుందని మనం డిస్కస్ చేసుకున్నాం హిందూ శాస్త్రం ప్రకారం. కానీ ఇక్కడ క్రైస్తవులు మాత్రం విగ్రహారాధన చేయకూడదు అంటారు. అసలు దాని వెనుకున్నటువంటి రీజన్ ఏంటి? ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా, ఏదైనా కథ ఉందా, అసలు ఏంటి? అసలు విగ్రహారాధన ఎందుకు చేయకూడదు క్రైస్తవులు? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇది కూడా చాలా మంది హిందువులు టైప్ అయితే క్రిస్టియన్స్ కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది, విగ్రహారాధన ఎందుకు చేయకూడదు. చాలా మంది తెలీదు, ఈరోజు తెలుసుకున్నాం. విగ్రహారాధన అనగానే మన ముందు ఒక విగ్రహం జరుగుతుంది, దాన్ని మనం ముక్కుతామని అనుకుంటాం. నిజానికి అది ఫస్ట్ థింగ్ అయినప్పటికీ సెకండ్ అయితే విగ్రహారాధన గురించి బైబిల్ కూడా చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు మోసే అని ఒక యాజకంఠం జరుగుతుంది. ఆ వ్యక్తి ఈ ఇశ్రాయేలు నడిపించుకుంటూ వెళ్తారు. వీరికి ఒక చట్టం అంటే ఒక ప్రణాళిక ఉండాలని ఉద్దేశంతో దేవుడు ఒకరోజు మోసని పిలిస్తే మోసే దేవుడి పర్వతానికి వెళ్తాడు. ఎన్ని రోజులకి రాడు, అక్కడ ఒక 15 రోజులు. ఎన్ని రోజులకి మోస రాకపోవడం వల్ల ఈ కింద జనం ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర బంగారం అంతా తీసుకొచ్చి ఒక విగ్రహం అంటే టైప్ ఒక డోర్లాగా చేస్తారు. చేసి దానికి మొక్కను గంటను ఇంకేమో దేవుడు ఇంకేమో దేవుడు అని చెప్పడం జరుగుతుంది. అలాగే సంబరంలో చేస్తారు. ఈరోజు కొన్ని రోజుల వరకు మోసే వస్తారు. వాళ్ళు చూసి అలా పాపానికి రాదు, ఎందుకంటే ఎన్ని రోజులు నేను నడిపించాను కదా, నేను ఏంటి కొన్ని రోజులకి వీళ్ళు అంత పని చేశారని ఆ సందర్భంగా అతను వచ్చి జరుగుతుంది. ఆ ఆజ్ఞలో ప్రజలు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు స్పష్టంగా బైబిల్లో ఉండదు. ఆ ఉండడం జరిగింది. అందులో మొదటిది, మీ దేవుడు రోషం గల దేవుడు. ఆ వ్యక్తిని తప్ప వేరే వ్యక్తికి మీరు సాగిలు పడడం కానీ వేరే వ్యక్తి దగ్గర మీరు చేతులు జోడించడం కానీ చేయకూడదని మొదటి ఆజ్ఞ ఉంటుంది. దీన్ని బట్టి బైబిల్లో స్పష్టంగా తెలుస్తుందా లేదా విగ్రహాలను చేయకూడదని. ఇప్పుడు క్రైస్తవులు అనగానే మూలాధారం మనము ప్రతిదీ కూడా బైబిల్ని తీసుకుంటాం. బైబిల్ స్పష్టంగా ఉంది, అదొక రీజన్ విగ్రహారాధన చేయకూడదని. దీన్ని కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే విగ్రహారాధన అనగానే ఫిజికల్ అంటే భౌతికంగా మనకు కనిపించిందని మనం అనుకుంటున్నాం. నిజానికి మనము దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకపోతే దేవుడు మన మనసులో ప్రథమ స్థానం కలిగి ఉన్నాం. అతనికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా వేరే వస్తువులు కానీ వ్యక్తులు కానీ లేదా ఒక ప్రదేశానికి కానీ ఇవ్వడం జరిగిందని అంటే మనం దేవుడిని కాకుండా వేరే వస్తువు అని చెప్పాం కదా, దాన్ని మనం విగ్రహంగా పూజిస్తాము అని బైబిల్ పండితులు చెప్తారు. అసలు మనం విగ్రహారాధన ఎందుకు చేస్తామంటే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నువ్వే ఉన్నావు అని మన ఎదురుగా పెట్టుకొని ప్రార్థిస్తాము లేదా. అదేవిధంగా మనము మనస్సులో ప్రధాన ఇస్తే చాలు, విగ్రహారాధన కూడా ఉపయోగిస్తుంది బైబిల్. సో నువ్వు చెప్పే రీజన్ ఏంటి అంటే కేవలం బైబిల్లో నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నేనే నీకు మొదటి ప్రాధాన్యత అవ్వాలి అని చెప్పబడింది కాబట్టే విగ్రహారాధన చేయకూడదు. దాని వెనక విగ్రహారాధన చేయటం వల్ల ఎటువంటి నష్టం ఉంది అని దానికి రీజన్ చెప్పలేదు. ఇది అనేది ఏంటంటే మొదటి ప్రాధాన్యత దేవుడు ఇస్తే సరిపోతుంది, మీకు అలాంటి విగ్రహాలు అవసరం లేదు అనేది కదా దాని రీజన్. అదే లేదా నేను మాత్రం మీకు దేవుడిని, ఏ దేవుడు కూడా మీకు దేవుడు కాదు, నేను ఒక్కడనే దేవుడిని అని బైబిల్ స్పష్టంగా చెప్తున్నారు. అంటే బైబిల్లో ఉన్న ప్రకారం క్రీస్తు తప్ప ఇంకెవరు మీకు దేవుడు కాదు. సృష్టిలో ఇంక దేవుడు అనే పదం ఇంకెవరికి వర్తించదు, కేవలం క్రైస్తవు మాత్రమే, అంతా క్రీస్తే అంటారు. సో కాబట్టి ఇంకెవరిని మీకు పూజించడానికి లేదు అని బైబిల్ చెప్తున్నారు. దానికి బైబిల్ కాకుండా బయట నుంచి ఏమన్నా సైంటిఫిక్ ఏమన్నా నిరూపణలు ఉన్నాయా? క్రైస్తవులు విగ్రహారాధన చేయకూడదు అనే దానికి కారణం కూడా మనం తెలుసుకున్నాం కదా. సో ఈ కారణం తెలుసుకున్న తర్వాత నాకు మళ్ళీ కొన్ని ప్రశ్నలు అయితే రైజ్ అయ్యాయి. సో ఆ వీడియో ఆయన చెప్పింది విన్న తర్వాత నాకు వచ్చిన సందేహాలు ఏంటి అంటే ఈ సృష్టి మొత్తానికి క్రీస్తు తప్ప ఇంకొకరు వేరే ఎవరు కారణం కాదు, క్రీస్తు మాత్రమే దేవుడు, ఇంకెవరు దేవుడు కాదు అనేది అర్థమవుతున్నారు స్పష్టంగా. మీరు దేన్ని
ఆధారం చేసుకోండి. ఓకే, క్రీస్తు తప్ప వేరే దేవుడు ఎవరు లేరు అని నమ్మడానికి ఏదో ఒక ఆధారం ఉండాలి కదా, రైట్? సో క్రీస్తు తప్ప వేరే దేవుడు లేడు, క్రీస్తు మాత్రమే దేవుడు అని అనుకోవడానికి ఆధారాలు ఏంటి? బైబిల్ కాకుండా. ఎందుకంటే కేవలం ఒక గ్రంథంలో రాసిన దాన్ని మనకు నిజమని నమ్మడానికి ఎంతవరకు ఉందని మీకే క్వశ్చన్. సో బైబిల్లో ఒకలాగా చెప్తుంది, ఖురాన్లో ఒకలాగా చెప్తుంది, ఇంకొక బౌద్ధ మతం ఇంకొకలాగా చెప్తుంది, హిందూ ధర్మం ఇంకొకలా చెప్తుంది. అంటే అనేక గ్రంథాలు ఉన్నాయి మనకి దేవుడి పైన. ఇలా చాలా గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా మనం ఒక క్రైస్తవ గ్రంథాన్ని ఎందుకు నమ్మాలి? సో మీలో ఎప్పుడైనా ఎవరైనా క్రైస్తవ మతం అంటే మీరు క్రిస్టియన్స్ అయ్యండి బైబిల్ కాకుండా వేరే గ్రంథాన్ని ఏదైనా మీరు చదివారా? ఆ గ్రంథం ప్రకారమైనా సరే మీకు క్రీస్తు మాత్రమే దేవుడు అనిపించిందా? ఇలా చాలా రీజన్స్ ఉంటాయి క్రీస్తు మాత్రమే దేవుడు అనడానికి. మీకు తెలిసిన రీజన్ బైబిల్లో ఉంది కాబట్టి నేను క్రీస్తునే దేవుడిని కొలుస్తున్నాం అనుకుంటే దానికి ఎవరు సమాధానం చెప్పలేరు, నాకు అవసరం లేదు కూడా. ఆ సమాధానం నాకు తెలుసు. అది కాకుండా ఇంకేమైనా ఆధారాలు ఉంటే మాత్రం సో దయచేసి తెలియజేయండి. సో ఒక వీడియో పోస్ట్ చేయండి, లేదనుకుంటే ఒక స్క్రిప్ట్ రూపంలో రాసి కింద ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరుగుతుంది, ఆ ఈమెయిల్ ఐడి పంపించండి. సో అది మీ రీజన్ ఏదైనప్పటికీ కూడా మేము డైరెక్ట్గా పబ్లిక్గానే యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టడం జరుగుతుంది. సో నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే మనం ఏదైనా బిలీవ్ చేసేటప్పుడు ఆ నమ్మకం వెనకాల నిజం ఎంత ఉన్నది అనేది కూడా చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మన హిందువులు చాలామంది మూఢనమ్మకాలు అంటారు. ఎస్, మూఢనమ్మకం అంటే దాని అర్థం ఏంటి అంటే నిజమేంటో తెలియకుండా నమ్మటాన్ని మూఢనమ్మకం అంటారు, అవునా? సో అలాగే బైబిల్ పుట్టకముందు ఏం జరిగిందో, క్రీస్తు పుట్టకముందు ఏం జరిగిందో మనకు తెలియదు. సో మనకి నిజం తెలియదు, కానీ బైబిల్లో గ్రంథంలో రాసింది కాబట్టి నేను ఫాలో అవుతున్నాను అనేది మూఢనమ్మకం నా దృష్టిలో. సరే మీరు ఆలోచించండి, నేను ఎవరిని విమర్శించట్లేదు. మనం ఏదైనా ఒక విషయాన్ని నమ్మినప్పుడు ఓకే, సో దాని వెనక నిజం కూడా ఉండాలి. ఇప్పుడు మన తల్లిదండ్రులు మనం ఎందుకు నమ్ముతున్నాం? సో నువ్వు పుట్టుక కారణం నీ తల్లిదండ్రులు కాబట్టి, అది నీకు స్పష్టంగా తెలుసు కాబట్టి నువ్వు నమ్మగలుగుతున్నావు, అవునా? అలాగే ఈ సృష్టి పుట్టుక కారణం యెహోవా అని మీరు అన్నట్లయితే దాని వెనుక ఉన్నటువంటి నిజం ఎంత అనేది బైబిల్ ప్రామాణ్యం కాకుండా ఇంక వేరే దగ్గర నుంచి ఎక్కడైనా ప్రామాణ్యంగా తీసుకుని చెప్పగలిగితే సో ఇలాంటి సందేహాలు ఉన్నటువంటి మాలాంటి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పగలిగిన వాళ్ళు అవుతారు. సో నేను చెప్పేది ఏంటంటే నమ్మకం వెనకాల ఖచ్చితంగా నిజం ఉండాలి. అలా నిజం లేకపోతే మనం ఏదైనా ఒక విషయాన్ని గట్టిగా నమ్ముతున్నప్పుడు ఆ నమ్మకం వెనకాల నిజం కూడా ఉండాలి. అది నిజం అంటే నిజం మనం తెలుసుకోవాలి. మనం అంటే నిజం ఉండొచ్చు, లేకపోవచ్చు, అది వేరే థింగ్. బట్ అది నిజం మనం తెలుసుకోగలగాలి. మనం తెలుసుకోలేనప్పుడు అది మూఢనమ్మకం అవుతుంది. ఇప్పుడు నేను ఇంతకు ముందు వీడియోలో విగ్రహారాధన చేయొచ్చు చేయకూడదు అనే దానికి, విగ్రహాలకు శక్తి ఉంటుందో ఉండదానికి నేను రీసెర్చ్ చేసిన ప్రకారం ఓకే, సో విగ్రహాలకు శక్తి ఉంటుంది అంటే సూర్యునికి ఉన్న శక్తిని తీసుకొచ్చి విగ్రహంలోకి ప్రవేశిస్తారు, ఆ విగ్రహం మనకి రెస్పాండ్ అవుతుంది అనేది సైంటిఫిక్గానే నేను తెలుసుకున్నాను. అది కూడా మీకు ఆ వీడియోలో చెప్పాను. ఇప్పుడు బైబిల్ ప్రకారం విగ్రహారాధన చేయకూడదని మాత్రమే ఉంది, నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదని మాత్రం ఉంది. అది ఎందుకు అలా చెప్పబడింది అనేది రీజన్స్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఎవరికి తెలియదు. బైబిల్లో చెప్పబడింది నేను ఫాలో అవుతున్నాను. సో దానినే నా దృష్టిలో మూఢనమ్మకం అంటాను నేను. కానీ నేను తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, నేను మిమ్మల్ని విమర్శించట్లేదు క్రైస్తవులు, నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ ఉంటే ఉంటుంది. ఇది పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో అలా బైబిల్లో చెప్పబడడానికి కారణం ఏంటి, రీజన్ ఏంటి, ఆ నిజం ఏంటి అనేది ఖచ్చితంగా ఏదో ఉంటే ఉంటుంది. సో ఆ నిజాన్ని మీరు చెప్పగలిగితే నేను హ్యాపీ. సో ఇప్పుడు ఈ రోజు ఆయన చెప్పిన దాని ప్రకారం నేనైతే సాటిస్ఫై అవ్వలేకపోయాను. సో దీనికి సరైన రీజన్ ఎవరి దగ్గర ఉంటే సో నాకు చెప్పండి. ఎందుకు నేను సాటిస్ఫై అవ్వలేదంటే బైబిల్లో చెప్పబడింది కాబట్టి నేను ఫాలో అవుతున్నాను అన్నారు. అసలు బైబిల్ని రాసింది ఎవరు అనేది నాకు ఎప్పటి నుంచి ఉన్న డౌట్ అన్నమాట. సో ఆ ప్రశ్నని ఇంకొకసారి అడిగి చూద్దాం. సో అతన్ని నెక్స్ట్ వీడియోలో సో దానికి ఏం సమాధానం వస్తుందో మళ్ళీ మనం. సో ఎందుకంటే బైబిల్ అనేది ఎలా పుట్టిందో, ఎక్కడ పుట్టిందో, ఎవరు రాశారనేది ఎవరికి సరైన క్లారిఫికేషన్స్ లేవు. సో లేనప్పుడు అది నేను ఎలా నమ్మగలుగుతున్నాను? పర్టికులర్గా నువ్వు నమ్మకపోతే నాకేంటో నష్టం అనుకుంటే నేనేం చేయను. క్రైస్తవులు చాలామంది చెప్తూ ఉంటారు అనమాట. సో క్రీస్తు వైపు నడిపించండి ప్రజలని చెప్పేసి. ఐ థింక్ నేను చాలామంది దగ్గర విన్నాను కూడా. క్రీస్తు వైపు ప్రజలు నడిపించండి అంటే దాని అర్థం క్రీస్తు గురించి నిజం చెప్పి, క్రీస్తు మీద నమ్మకం పుట్టించి, నిజమైన దేవుడు క్రీస్తే అని వాళ్ళలో కలిగించి అప్పుడు నడిపించాలి. అంతేకాని బలవంతంగా వెనక్కి వీక్ మీద కర్ర పట్టుకొని కొట్టి నువ్వు క్రీస్తు వైపునే వెళ్ళాలని చెప్పేసి చెప్పకూడదు, అవునా కాదా? సో మన పిల్లలకైనా లేకపోతే ఎదుటి పిల్లలకైనా వేరే వ్యక్తులైనా నిజం చెప్పి వాళ్ళని అందులో తీసుకెళ్ళాలి.
అంతేకాని ఒక మూఢనమ్మకంతో అందులో తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఒకవేళ నేను ఒక హిందువుని అయి ఉండి, ఓకే, నాకు ఎలాంటి రీజన్స్ తెలియదు హిందువు నమ్మడానికి, మా తల్లిదండ్రులు నాకు చెప్పారు నమ్మని నేను చెప్తున్నాను, ఓకే. అలాగే నేను కూడా నా పిల్లలకి నేను నమ్మాను కాబట్టి నువ్వు కూడా నమ్ము అని చెప్పడం ఎంతవరకు. సో దాని వెనుకున్నటువంటి రీజన్స్ చెప్పి, సో ఇది నిజం కాబట్టి నేను ముందుకు వెళ్ళాలని నా పిల్లలకు చెప్పగలిగితే అప్పుడు భగవంతుడు సాటిస్ఫై అవుతుంది. అలాగే క్రైస్తవ మతం వైపు నేను నడవడానికి రెడీగా ఉన్నాను, కానీ నాకున్న సందేహాలు తీర్చగలిగితే. అలాగే క్రీస్తు ప్రకారం క్రీస్తు నడిపించమని చెప్పేసి క్రీస్తే మనకు చాలాసార్లు చెప్పాడని బైబిల్లో ఉంది. చాలామంది సువార్తలు చేస్తూ చెప్తూ ఉంటారు ఊరిలో వెళ్ళనమాట. సో నేను వాళ్ళు చాలామంది ఉంటారు విన్నాను క్రీస్తు నడవాలని చెప్పేసి. ఎందుకు ఇలా సువార్తలు చేస్తున్నారంటే క్రీస్తు గురించి ప్రకటించమని క్రీస్తే చెప్పాడని వాళ్ళు చెప్పడం జరిగింది. సో అలా ఏంటంటే నాకు నిజం చెప్పి మీరు సో ప్రజలకి క్రీస్తు చెప్పిన దాని ప్రకారం నిజమేంటో తెలియజేసి దానికి అనుకున్నటువంటి ప్రూఫ్ చూపించి నమ్మకం కలిగించి అప్పుడు తీసుకెళ్ళగలిగితే హ్యాపీ క్రీస్తు వైపు, ఓకే. సో సరైన రీజన్స్ లేకుండా బైబిల్లో చెప్పబడింది కాబట్టి మీరు నడవాలంటే మాత్రం నేను నమ్మను. సో ఇలాంటి రీజన్స్ మీకు ఏమైనా తెలిస్తే, అంటే దాని పర్టికులర్ రీజన్స్ ఏమైనా మీకు తెలిసినట్లయితే సో దయచేసి నాకు కింద ఈమెయిల్ అడ్రస్ ఇస్తాను, ఓకే. సో ఛానల్ ఈమెయిల్ అడ్రస్ ఇస్తాను, దానికి ఆ రీజన్స్ అనేది ఒక స్క్రిప్ట్ రూపంలో కానీ లేదా వీడియో రూపంలో కానీ ఫాలో చేయండి. సో ఆ రీజన్ అనేది మిమ్మల్ని యాజిటేజ్గా యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది, ఓకే. థ్యాంక్ యూ ఈరోజు ఈ వీడియో చూసినందుకు. అలాగే నా డౌట్స్ క్లారిఫై చేస్తున్నట్టు మీలో కూడా చాలామందికి ఇలాంటి డౌట్స్ ఉండే ఉంటాయి. సో ఎనీథింగ్ ఏ టైప్ ఆఫ్ డౌట్స్ అయినా కానివ్వండి, సైన్స్ పరంగా కానివ్వండి, లేకపోతే దేవుడి పరంగా కానివ్వండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్టికులర్గా ఎప్పటి నుంచో క్లియర్ అవ్వని డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ డౌట్స్ని మా ద్వారా మీకు ప్రశ్నలు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం, ఓకే. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఉన్న గంట సమయం క్లిక్ చేసుకోండి, ఓకే. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి.